హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ వ్లాగ్స్. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మా ఊర్లో ఉన్న సొరంగం టనల్లో ఇక్కడ ఉంటుంది సెక్యూరిటీ. ఇక్కడ కార్లోనే వెళ్ళాలి, బండి మీద పర్మిషన్ ఉండదు. మీద నుండి ఏమన్నా పడితే పరిస్థితి ఏంటంటే మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది కదా. అయిపోయింది. ఇప్పుడు అయింది. అప్పుడు మనం వచ్చినప్పుడు లేదు. ఇప్పుడు మనం ఒక 800 feet డౌన్లోకి వెళ్ళిపోతాం. సబ్కెట్ అవుతుంది. ఇప్పుడు అంటే పంపు పైకి వాటర్ పోయినకి ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ ఎక్కడనో వదిలేస్తే అక్కడి నుంచి డౌన్ ఏరియా డౌన్కి రావాలి కదా. కాలువ వారాలంటే డౌన్కి వెళ్ళాలి కదా వాటర్. సో డౌన్ ఏరియా వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంటే ఇది హైట్లో ఉంది కదా, ఇప్పుడు డౌన్ నుంచి మళ్ళీ పై హైట్ పంపించాలి. ఇప్పుడు ఆ వాటర్ వచ్చేటన్నీ ఊటలే పోతున్నాయి కదా, ఊటల వాటర్ నీట్గా సెట్ చేసి చూడు మా దాంట్లోకి అయితే. అదే కదా మళ్ళీ మొత్తం డైవర్షన్ చేంజ్ ఉంది అంతగానో చెడ్డ ఉంది. తాగింది బాగా. పెద్ద బండ్లు రావాలి అన్న, చిన్న బండి తీసుకొచ్చి కావాలన్నా కదా. చూడలే నువ్వు సైడ్ చూసి. నేను యాక్చువల్లీ రైట్ సైడ్ అనేది పెట్టు. ఇక మొత్తం రైట్గా మొత్తం చేంజ్ చేసి ఇదంతా పెద్ద పెద్ద బండలు, బండరే ఉంటుండే. మొత్తం బండలు ఊటలు పడుతుండే. ఇట్లా పడుతుండే రాళ్ళ కింద. సిమెంట్ నేనే ఇప్పుడు వస్తున్నా. సిమెంట్ లైట్లు అన్నీ వేసి ఇద్దరు కాళ్ళలో కూర్చుంటే ఆ పిల్లలు ఇది ఇన్సిడెంట్ అయింది బాబు. ఇక్కడ స్కూల్ పిల్లలకి పిక్నిక్ లాగా పట్టుకొచ్చారు అనమాట అప్పుడు. సో ఏమైందంటే పైనుంచి ఊడిపడ్డది. ఒక బాబా చనిపోయింది. బాబు ఏమో చనిపోయాడు. ఇక అప్పటి నుంచి బాగా స్ట్రిక్ట్ చేసి ఆపేసింది మొత్తం. అలా చెప్తే హమాస్ వాళ్ళు లోపల కట్టేస్తాం. దాంట్లో పోతే వాటర్ కనిపిస్తుంది. మీరు ఇల్లనే ఉంటుంది దిగలోకేనా ఎవ్వరు లేరు. సూపర్ ఉంది. లోపల లొకేషన్ ఎట్లా ఉంటుంది టనల్ లోపల. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లోకి వస్తే, టనల్లోకి వస్తే. ఇక్కడనే అది అన్ని మిషన్లు నడిచేటి. ఇక్కడనే స్టార్ట్ చేసేటి మిషన్లు అని అంటున్నా. ఇవి నాలుగు పంపులు. రాని చెప్పాను కిందికి దిగని చెప్పాను అంటున్నా. అటు సైడ్ పోతే అవుతుంది. ఊటల వాటర్ ఊటలు వస్తున్నాయి మొత్తం. ఇది కూడా నీకే చేసి అప్పుడు ఇంకా అదంతా మట్టి ఉంటుండే, మట్టి బండ. 8 తీసుకొచ్చి
లోపల నా దాంట్లో వీడియో బాగా వస్తుంది అయిపోయింది అనుకోండి. అంతేనా? మంచి ఫోన్ ఏమో ఇది మొత్తం వాటర్ ఉంటుండే కింద పైందిగా వచ్చానా కాదు కాదు, ఇదేనా ఇదే చూడు ఎంత బాగుంది. ప్యాకప్ అయిపోయింది మొత్తం. బెడ్ వేసిరు, ఇక ఇదంతా మొత్తం బెడ్ వేసిరు. మొత్తం వాటర్ ఉంటుండే కింద. టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఉంటుంది బాబా ఇక్కడ ఈ గ్రౌండ్లో కింద. అంటే ఇప్పుడు ఆ డ్యామ్లో ఉన్న దాంట్లో 1:3 ఆడుంది, అది 3 రేట్స్. ఇక్కడ 1:3 స్టోరేజ్. పెద్ద పెద్ద మిషన్ ఉన్నాయా వాటర్? ఏదో మొత్తం చేంజ్ చేసారు. మోటార్ల కాడికి వచ్చాం, అచ్చే నుంచి ఇట్లా మోటార్ల కాడికి వచ్చాం. ఓకే, ఇంత పెద్ద మోటార్ బాగా ఇదంతా ఒక మోటార్ పైన మనకు అనిపించింది. ఏముందన్న వాటికి కూడా స్టెప్స్ ఉన్నాయి కూడా కింది కూడా ఇంకా మనకు తగ్గట్టు ఎవరు లేరు ఇక్కడ. సచ్చినమే ఈ ఊరు అని చెప్తే. పెద్ద కడ్డీ ఉంది కూడా, మిషన్, పెద్ద మిషన్, పెద్ద మిషన్. ఇంత పెద్ద మిషన్ ఎక్కడ చూడలేదు, ఇంత పెద్ద మిషన్ ఎక్కడ చూడలేదు అంటున్నాను. అన్న వాటర్ ఇక్కడ ఉన్నాయి అన్న, వాటర్ ఇక్కడ నడుస్తున్నాయి. మనం చూసింది ఇది ఆ రోజు. చూడు ఎంత వస్తున్నాయి వాటర్. అవన్నీ ఊట నీళ్ళే అన్నీ నేను జమ అవుతున్నాయి. మన ఇది పెద్ద హై స్పీడ్ మోటార్ వచ్చినట్టు వస్తుంది. ఎటు నుండి ఇటు నుండా ఏ అట్లా మళ్ళీ ఇటు ఎవడన్నా అనుకో ప్రాబ్లం. అట్లా అయినా మొత్తం బాగుంది. తిరిగిపోయింది. ఫుల్ టనల్ లోపల ఇలా ఉంటుంది. ఎంత బాగుంది చెప్పినది. బాయ్ బాయ్. అడుగుతాడు, వస్తాడు అడుగుతాడు. మంచిగా ఉంది అది రంగనాయక. సిగ్నల్ రాదు ఇక్కడ సిగ్నల్ వస్తాను ఎక్స్పెక్ట్ చేసి
ఇట్లా వస్తున్నాయి వాటర్. కనెక్టింగ్ పెట్టిరా అవన్నీ. అక్కడ ఊటలే పోవాలి చూస్తారా. చిన్న మినీ వాటర్ ఫాల్ లాగా ఉంది. మొత్తం సొరంగం లాగానే ఉంది ఇది మొత్తం. సొరంగమే మరి. జాగ్రత్తలు మరి చూసుకుంటా. మరి దేవుడు లేడు, దేవుడు లేదు. సొరంగం దేవుడు ఉంటుంది అన్న, మనం నిమ్మకం లేదు. నువ్వు ఇటు ఇటు ఇద్దమ్మా అట్లా చూడు. హే గైస్, ఇది టనల్ వీడియో. ఇది అయితే చాలా బాగా అనిపించింది. లోపల మీ అందరు కూడా చూసారు, చాలా మంచిగా ఉంది. ఇక్కడ మినీ వాటర్ ఫాల్స్ లా ఉంది. మా వాళ్ళకి వస్తే ఫోటో షూట్ చేసారు, చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా వచ్చి విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు.